4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram 1, India's first private orbital launch Liftoff vehicle. normal. And we have great view. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. అయితే చివరి 4 నిమిషాలకు ముందుగానే సాంకేతిక లోపాన్ని గుర్తించడం వల్ల నిర్ణీత సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగానైనా నింగిలోనికి సక్సెస్ఫుల్గా దూసుకుపోవడం ద్వారా ప్రైవేటు వాహన నౌకలను నింగిలోకి పంపించడంలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానాన్ని ఆక్రమించడం ఇక్కడ గమనార్హం. దీనికి సంబంధించి రానున్న కాలంలో భారతదేశంలో 400 స్టార్టప్ కంపెనీలు ముందుకు రాబోతున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి ప్రకటించారు. అంటే రానున్న కాలంలో ప్రైవేటు రంగంలో కూడా మరిన్ని ఉపగ్రహాలు తయారు చేసి రాకెట్లను ఇస్రో ద్వారా అది కూడా శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించడానికి అవసరమైన సన్నాహాలు కూడా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాకెట్ ప్రయోగం అనంతరం అది నింగిలోకి సక్సెస్ఫుల్గా దూసుకుపోయిన తర్వాత స్కై రూట్ రాకెట్ సంస్థ ప్రతినిధులు తమ ఆనందాన్ని ఉత్సాహాన్ని పంచుకున్నారు. తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సంస్థలో పనిచేయడం అనేది ఒక ఎత్తు అయితే భారతదేశ పౌరులుగా ఈ కార్యక్రమానికి తాము సాక్షులుగా నిలవడం అనేది తమకు జీవితంలో మర్చిపోని సంఘటనలంటూ తమ ఆనంద బాష్పాలు రాస్తూ స్కై రూట్ సంస్థ ఉద్యోగులు సంస్థ ప్రతినిధులు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడుతూ ఏమన్నారో వాటి మాటలోనే వినండి. ఐఎమ్ సో హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే ఇలాంటి కంపెనీలో అంటే ఇట్స్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ లాంచ్ చేసిన ఫస్ట్ కంపెనీ స్కై రూట్ అవ్వడం. అందులోనూ ఇది ఎన్నో ఈ ఫ్యూచర్లో ఎన్నో ఇంకా లాంచెస్ ఉన్నాయి. ఆ లాంచెస్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ మూమెంట్. ఈ రాకెట్ ప్రయోగం వల్ల మన దేశానికి జరిగే ప్రయోజనాలు ఏంటో చెప్పగలరా? సో దీనివల్ల మన స్ట్రెంత్ పెరిగింది. లైక్ వీ కెన్ అవర్ ఈవెన్ ఇన్ ఇండియన్ మార్కెట్ హ్యాస్ ఓపెన్ ఫర్ అస్. There is no limit for Indian market. We no need to depend upon anyone. We manufactured our own inbuilt rocket, and we can do wonders like this. There is a lot of భవిష్యత్తులో మీ ప్రాజెక్టు ఇస్రో ద్వారా చేపట్టే ప్రయోగాలు ఏమున్నాయి, దీనిపైన ఏమన్నా చెప్పగలరు? సేమ్ విక్రమ్ సిరీస్ మళ్ళీ అంటే విక్రమ్ సిరీస్లోనే మళ్ళీ ఇంకా వేరే సిరీసెస్ రాబోతున్నాయి, వర్షన్స్ రాబోతున్నాయి. అండ్ పేలోడ్ పెరగబోతుంది. అండ్ there will be a number of changes into they're going to include a lot of technologies. హైదరాబాద్ స్టార్ట్అప్ కంపెనీగా సాధించిన ఈ విజయాన్ని ఎలా మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? Being in Hyderabad, I'm so happy that Sky Root belongs to our Hyderabad. I know it's not Hyderabad anymore. It's Indian based company. We don't call it as an Hyderabad based company. This is an Indian based company. This is an achievement for India. Is that so? I'm so happy. నా పేరు పవన్. నేను అడ్మిన్ మేనేజర్గా వర్క్ చేస్తాను స్కై రూట్లో. నేను చూసా మొత్తం మన ఎంప్లాయీస్ అందరూ ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు ఈ రాకెట్ కోసం. డే అండ్ నైట్ దేర్ ఆర్ లైక్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ తినడానికి కూడా టైం లేకుండా దే హ్యావ్ స్ట్రగుల్డ్ ఎ లాట్. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ టు ఆర్బిట్ అండ్ వీ హ్యావ్ డన్ ద సక్సెస్. ఓకే, స్టార్టప్ కంపెనీస్కి రాబోయే వాటికి మీరు ఎటువంటి మెసేజ్ లేకుంటే సపోర్టింగ్ ఇచ్చే అవకాశం? ఏదైనా సరే మనం చేయగలం అనుకుంటే వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. మనం చేయగలం అని ఒక్క సంకల్పం ఉంటే we will be into orbit. Like I feel like Sky Root, they have done the best. Like, as a Hyderabadi, how you are feeling regarding for the success of project? To be frank, not as an Hyderabadi, as an Indian, I am very proud of this. ఇదే సందర్భంలో రాకెట్ ప్రయోగం అనేది ఇది మొదటి విన్నింగ్ మాత్రమే స్టార్ట్ అయింది. రానున్న కాలంలో మరిన్ని ప్రయోగాలతో భారతదేశాన్ని అగ్రగామిగా రూపొందించి ప్రపంచ దేశాల సరసన పోటీగా నిలుపుతామని స్కై రూట్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇదే సందర్భంలో విక్రమ్ ఆగమన్ నౌక అంతరిక్షంలోకి దూసుకుపోయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఇస్రో శాస్త్రవేత్తలను, ఇస్రో చైర్మన్ నారాయణన్, అలాగే స్కై రూట్ సంస్థ ప్రతినిధులను, యువకులైన సీఈఓను, సహ సీఈఓను అభినందించడం ద్వారా శుభాకాంక్షలు తెలియారు. ఇదే సందర్భంలో భారతదేశాన్ని మరింత పురోభివృద్ధి దిశగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలకు దీటుగా నిలపడానికి అవసరమైన స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా ముందడుగు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుందని, ప్రైవేటు స్టార్టప్ కంపెనీలు మరిన్ని తీసుకురావడం ద్వారా దేశ ఆర్థిక స్వయం సమృద్ధిని, దేశ భద్రతను, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంపొందించిన దిశగా ఈ దేశాన్ని మరింత ముందడుగు వేయించాలని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడుతూ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
Cairo. Sir, we are very privileged to hear you. First, your voice after the separation. అయితే ఇస్రో చరిత్రలో ప్రధానంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మాట్లాడడం కంట్రోల్ రూమ్లో అనేది మొదటిసారి చోటు చేసుకున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలో చెబుతున్నారు. అంటే ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రిగా హాజరైన నారా లోకేష్ కంట్రోల్ రూమ్లో కూర్చొని విక్రమ్-1 వాహక నౌక నింగిలోకి తీసుకువెళ్లే సందర్భాన్ని ఆశాంతం వీక్షించిన నారా లోకేష్ శాస్త్రవేత్తలకు, యువ శాస్త్రవేత్తలకు, ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు స్కైరూట్ సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా స్కైరూట్ సంస్థ సీఈఓ, సహ సీఈఓ, అలాగే ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. ఇది ఇస్రో చరిత్రలో మొదటిసారి ప్రైవేట్ రాకెట్ను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ప్రపంచంలో భారత్ను 3వ స్థానం సంపాదించి ధీటుగా నిలబడిందని, దీని మరిన్ని ప్రయోగాలతో మరింత ముందుకు సాగడానికి ఇస్రో ఆలంబనగా నిలుస్తుందని కూడా శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి రానున్న కాలంలో మరిన్ని స్టార్టప్ కంపెనీలు భారతదేశంలో ఏర్పాటు చేసి యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత పురోభివృద్ధి దిశలో పయనించే దిశగా పరిశ్రమిస్తామని ఇక్కడ యువ శాస్త్రవేత్తలు ప్రతినబూనారు. ఇది విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సంబంధించి జరిగిన పరిణామాలు. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్.